హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త చెప్తూ జీవో విడుదల చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షన్ బదిలీపై సులభతరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు రాష్ట్ర ఖజానా మరియు అకౌంట్స్ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఒక ముఖ్యమైన శుభవార్తను అందించింది. ఇటీవల జారీ చేసిన కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ప్రకారంగా పెన్షనర్లు తమ పెన్షన్ ఒక ట్రెజరీ కార్యాలయం నుంచి మరొక దానికి సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటును కల్పించారు. గతంలో ఉన్న విధానం మరియు ఇబ్బందులు. ఇంతకుముందు ఒక పెన్షనర్ ఏ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తారో పదవి విరమణ తర్వాత జీవితాంతం అదే కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉండేది. దీనివల్ల వృద్ధాప్యం, అనారోగ్యం లేదా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇతర ప్రాంతాలకు మారిన పెన్షనర్లు అనేక ఇబ్బందులు అయితే పడేవారు. ప్రతి నెల పెన్షన్ కోసం పాత ట్రెజరీ పరిధిలోనే ఉండాల్సి రావడం వారికి శ్రమతో కూడుకున్న పనిగా ఉండేది. కొత్త ఉత్తర్వుల ప్రకారంగా మార్పులు మరియు ప్రయోజనాలు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో పెన్షనర్లకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఇది కొత్త నిబంధనల ప్రకారంగా పెన్షనర్లు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నుంచి తమకు సౌకర్యవంతంగా ఉండే ఏ ఇతర సబ్ ట్రెజరీ కార్యాలయానికైనా తమ పెన్షన్ను బదిలీ చేసుకోవచ్చు. సో, దీనివల్ల అందే ప్రయోజనాలు. నివాసం మారిన పెన్షనర్లు తమకు దగ్గరలో ఉన్న ట్రెజరీకి పెన్షన్ను మార్చుకోవచ్చు. శ్రమ ఆదా. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది. ఆరోగ్య భద్రత. వృద్ధాప్యం మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తులు. తమ పెన్షన్ను వేరొక ట్రెజరీకి మార్చుకోవాలనుకునే పెన్షనర్లు ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి. దరఖాస్తు ఫామ్. ముందుగా పెన్షన్ బదిలీ కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫామ్ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి లేదా ఆన్లైన్లో పొందాలి. వివరాలు నింపడం. ఈ దరఖాస్తులో క్రింది వివరాలను జాగ్రత్తగా మరియు స్పష్టంగా నింపాలి. పెన్షనర్ పూర్తి పేరు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబరు, ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయం పేరు మరియు కోడ్, ఏ ట్రెజరీ కార్యాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారో సో ఆ ట్రెజరీ పేరు మరియు కోడ్, బదిలీ గల కారణం, ఉదాహరణకు నివాసం మార్పు లేదంటే ఏవైనా ఆరోగ్య పరిస్థితి బాగోలేక సుదూర ప్రాంతాలకు చికిత్స కోసం ప్రతి నెల వెళ్ళేవారు అక్కడే నివాసం తీసుకొని కూడా ఉంటున్నారనమాట. అలాంటి కారణమా లేదంటే చిరునామా అవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత కొత్తగా మనం మారినటువంటి చిరునామా మరియు ఫోన్ నెంబరు అయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌లో అనమాట. సో, దరఖాస్తు సమర్పణ. పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో ఉదాహరణకు ఆధార్ కార్డు, పీపీఓ కార్డు ఇలాంటివి కాపీ వీటన్నిటిని కలిపి మీ ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించాలి. అధికారిక ప్రక్రియ. ట్రెజరీ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత మీ పెన్షన్ రికార్డులను మీరు కోరుకున్న కొత్త ట్రెజరీ కార్యాలయానికి అధికారికంగా బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కొత్త ట్రెజరీ నుండి మీ పెన్షన్ అయితే పొందవచ్చు. ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయం వేలాది మంది పెన్షనర్లకు, ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికి ఎంతో ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా వృద్ధులైన పెన్షనర్లకు గౌరవప్రదమైన మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కావున ఈ అవకాశాన్ని అవసరమైన పెన్షనర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయితే సూచించడమైనది. ఇక ఈ మేరకు ఈ యొక్క పెన్షన్ బదిలీ విధానం పైన మన యొక్క పెన్షనర్స్ కొన్ని అయితే వారి అభిప్రాయాన్ని అయితే మనతో పంచుకోవడం జరిగిందండి. సో, వారైతే ఈ విధంగా కామెంట్ అయితే చేశారు. సో, వారి సందేహాలు, సలహాలు ఏంటనేది మనం చూద్దాము. సో, కామెంట్స్ అయితే వచ్చాయండి. సో, ఇలా చేయడము గుడ్ థింగ్ ఫర్ ఆల్ పెన్షనర్స్ అంటున్నారు. ఈ విధంగా జీవో విడుదల చేయడము అంటే ఈ విధంగా పెన్షనర్స్ ఏ చిన్న పని పడినా కూడా మరి ట్రెజరీకి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ట్రెజరీకి వెళ్ళకుండా దగ్గరలో ఉన్న ట్రెజరీలోనే మార్చుకోవడానికైతే ఎంతో ఇది మేలు కల్పిస్తుందని అయితే చెప్తున్నారు. ఇక మరొకరు ఐ రిసీవ్డ్ కమ్యూనికేషన్ డిఫరెన్స్ అమౌంట్ టుడే ఆఫ్టర్ ప్రీఫిక్స్డ్ మై పెన్షన్ యాజ్ పర్ 2020 పిఆర్సీ ఉంటుందండి. థ్యాంక్ యూ అంటున్నారు. ఇకపోతే గుడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఇకపోతే ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుందా? ఇంకా ఏమైనా పేపర్స్, సర్టిఫికేట్స్ ఎక్సెట్రా ఇవ్వాలా అంటున్నారు.
సో, ఫామ్‌తో పాటుగా మనకు కొన్ని సబ్మిట్ చేయాలండి. మనం కొత్తగా నివాసం ఉంటున్న దగ్గర సంబంధించినవి ఏమైనా అడ్రెస్ ప్రూఫ్ కానీ, ఇలాంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ చేరాము, మన అడ్రెస్ ఏంటి అనేది తెలియపరచడానికి అడ్రెస్ ప్రూఫ్ కింద అక్కడ కరెంట్ బిల్లు గాని ఏదో ఒకటి తీసుకుంటారు. ఇకపోతే పీపీఓ కాపీ ఖచ్చితంగా ఉండాలనమాట. పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డరు, దాంతో పాటు ఆధార్ కార్డ్ ఇవన్నీ మామూలుగా బ్యాంకు పాస్‌బుక్కు ఇవన్నీ కూడా మనము తీసుకెళ్తే చేపిస్తారనమాట. ఇకపోతే దిస్ ఫెసిలిటీ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ పెన్షన్ ఫ్రమ్ వన్ ట్రెజరీ టు అనదర్ ట్రెజరీ సో, కన్వీనియంట్ ట్రెజరీ హాస్ బీన్ ఇన్ ఆల్రెడీ ఫోర్స్డ్ ఐ థింక్ అంటున్నారు. సో, ఇది ఆల్రెడీ ఉందండి. సో, తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంది. సద్వినియోగపరుచుకోగలరు అనే ఉద్దేశ్యంతో వీడియో చేయడం జరిగింది. ఇక హైదరాబాద్‌కు మార్చుకోవచ్చా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కదా అంటున్నారు. యాహ్! హైదరాబాదు ఇప్పుడు వేరే స్టేట్ కదా ఫ్రెండ్స్. సో, తెలంగాణ స్టేట్. మనకు ఏపీ ట్రెజరీ ఏదైతే రిలీజ్ చేస్తుందో, ఏపీ ట్రెజరీకి సంబంధించి మన యొక్క రాష్ట్రంలో ఎక్కడైనా మార్చుకునే దానికైతే వెసులుబాటు ఉంటుంది. సో, ఇతర రాష్ట్రాలకు సంబంధించి అయితే కనుక్కోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన ట్రెజరీకెళ్ళి మన యొక్క హోమ్ ట్రెజరీ ఏదైతే ఉంటుందో అక్కడికెళ్ళి మనము సదరు ప్రాసెస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక ఎందుకు మార్చడం? బ్యాంక్‌లో పడుతుందిగా ఇండియాలో ఎక్కడి నుంచైనా ఆ డబ్బు ఏటీఎంలోంచి తీసుకుంటారని కూడా అంటున్నారు. సో, డబ్బులు తీసుకునే దానికైతే ఇబ్బంది ఏం లేదు కానీ, ఏమైనా మనకు కాలాంతరం రావాల్సినటువంటి 70 ఏళ్ల తర్వాత రావాల్సినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో జాప్యం జరిగినా, లేదా నిలుపుదల చేసినా ఖచ్చితంగా మనం ట్రెజరీకైతే వెళ్ళి ఇన్ ఇన్ పర్సన్ కంప్లెయింట్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు లైఫ్ సర్టిఫికేట్ ఇన్ పర్సన్ సబ్మిట్ చేయవలసి వస్తే ఖచ్చితంగా ట్రెజరీకెళ్ళి సబ్మిట్ చేయాలి. లేదా ఇంకా ఏ ఇతర కారణాలైన పెన్షన్‌లో పెరుగుదల, తరుగుదల ఏమున్నా సరే మనము నేరుగా లేదంటే ట్యాక్స్ సంబంధించి ఏమైనా ట్యాక్స్ ఫార్మ్స్ కోసము వీటన్నిటి కోసం కూడా మన ట్రెజరీ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి దగ్గరలో ఉంటే మంచిది. సో, డబ్బులైతే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. సో, ట్రెజరీకి మనం రీచ్ అయ్యే దూరంలో ఉంటే నెలకోసారి వచ్చినా కూడా మనకు అవసరం పడినప్పుడు వచ్చినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక సార్ తెలంగాణ స్టేట్ సారీ ఫ్రెండ్స్ తమిళనాడు స్టేట్ ఏపీ ఎంప్లాయీస్ వర్క్డ్ ఇన్ Amaravati and retired again left to Hyderabad. They have taking pension from Amaravati. Whether they may taken pension in Hyderabad. They were suffering. Please clarify must issue most urgent అంటున్నారు. సో, పెన్షన్ అయితే మనకు మన హోమ్ బ్రాంచ్ నుంచే రావాల్సి ఉంటుందండి. అమరావతి నుంచే రావాల్సి ఉంటుంది. సో, మళ్ళీ మీరు ఒకసారి ఎళ్లి ట్రెజరీకెళ్ళి ఈ విధంగా మీ యొక్క సమస్యను తెలియజేస్తూ రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే సరైన మార్గం వాళ్ళు చూపగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.